సింగిల్ విండోతో బ్లాక్ మనీని చాలా వరకు క్లియర్ చేసింది కేంద్రం. పన్ను ఎగవేతదారుల నుంచి భారీగా ట్యాక్స్ వసూలు చేసింది. దాదాపు 65,000 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల కాలంలో సర్కారు ఖజానాలోకి చేరాయి. వీటిని సంక్షేమ పథకాల అమలుకు వాడతామన్నారు జైట్లీ. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. ఇందులో భాగంగా తీసుకొచ్చిన ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ తో పెద్ద మొత్తంలో ట్యాక్సులు వసూలు చేసినట్టు చెప్పారు. 4 నెలల కాలంలో 65,250 కోట్లు వెల్లడైనట్లు చెప్పారు. సెప్టెంబర్ 30తో ఐడిఎస్ ముగిసిపోవడంతో వివరాలు వెల్లడించారు. जो अभी तक टैबुलेट किए गए हैं 64,275 declarants and the amount they have so far disclosed is 65,250 crores. और ये ध्यान रहे कि ये वो डिक्लेरेंट्स ने अमाउंट किया है जिन्होंने इस बेसिस पे किया है कि वो 45% इस पे टैक्स देंगे. So on a high taxation rate, this is the quantum of amount which has so far been disclosed. హెచ్ఎస్బీసీ ఖాతాల్లో 8,000 కోట్ల నల్లధనాన్ని గుర్తించినట్టు చెప్పారు. పన్ను ఎగవేతదారుల నుంచి 16,000 కోట్ల రూపాయల ట్యాక్స్ వసూలు చేసినట్టు చెప్పారు. బ్లాక్ మనీకి సంబంధించి 175 కేసులు నమోదయ్యాయని, ఇందులో 164 కేసుల విచారణ కొనసాగుతోందన్నారు. इंटरनेशनल कंसोर्टियम ऑफ इन्वेस्टिगेटिव जर्नलिस्ट ने अकाउंट्स निकाले थे, उसमें लगभग 5,000 करोड़ रुपए का डिटेक्शन हो चुका है और 55 प्रोसिक्यूशन फाइल हो चुके हैं. पनामा केसेस में भी 250 के रेफरेंसेस दूसरे देशों को दिए गए हैं और उसकी जांच भी काफी अच्छी गति पे चल रही है. ఈ డబ్బును ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వాడతామన్నారు జైట్లీ. చాలా కాలంగా ట్యాక్స్ కట్టకుండా అక్రమ డబ్బు కలిగి ఉన్నవారు 45% ట్యాక్స్ రూపంలో చెల్లిస్తే వాటిని సక్రమంగా మారుస్తామని గతంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 4 నెలల గడువు ఇచ్చింది. దీనికి భారీగా స్పందన వచ్చింది.